హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ కర్రీ గురించి చెప్పబోతున్నాను. వెల్కమ్ టు మినీ టైమ్ కుకింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మినీ టైమ్ కుకింగ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్. చికెన్ కర్రీ అయితే ప్రతి ఇంట్లో కామన్గా వండుతాం. అది ఎవరు బంధువులు వచ్చినా, పండుగలైనా, ఏ ఒకేషన్లో అయినా కంపల్సరీ చికెన్ కర్రీ వండుతాం. ఈరోజు అదే చికెన్ కర్రీ కోసం నేను చెప్పబోతున్నాను. మా ఇంట్లో నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేశానో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. కట్ చేసిన ఉల్లిగడ్డలు నూనెలో వేయించాలి. తర్వాత మనం తెచ్చిన చికెన్ని మంచిగా కడగాలి. తర్వాత అల్మేగడ్డ, పసుపు, కారం, ఉప్పు. కొద్దిసేపటికి చికెన్ అట్లనే ఉడకబెట్టాలి, ఉడికేదాకా. ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోయాలి. మన దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏది ఉన్నా కానీ వేయాలి. అందులో వేసిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఉడకబెట్టాలి. ఈరోజు హోమ్ మేడ్ చికెన్ రెడీ అయిందండి. ఈరోజు ఇది న్యూ ఇయర్ కాబట్టి నేను స్పెషల్గా మా ఇంట్లో వండుకున్నాను. మీరు కూడా ఈరోజు న్యూ ఇయర్కి ఏం స్పెషల్గా మీ ఇంట్లో వండుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. ఇలా మేము మంచి మంచి వంటలు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా ఛానల్ని ఆదరించండి.